అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గుంటూరులో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. పుష్పాల మారారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గుంటూరు కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబును తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో తగ్గేదే లేదంటూ పుష్ప స్టైల్లో కోర్టు ముందు అంబటి యాక్షన్ చేశారు. సో బస్సులో నుంచే పుష్ప స్టైల్లో తగ్గేదే లేదన్నారు అంబటి రాంబాబు. ప్రధానంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడేటువంటి ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి. ప్రధానంగా గుంటూరు కోర్టులో అంబటి పైన మరో పీటీ వారెంట్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. సంక్రాంతి లక్కీ డ్రా వసూళ్ల కేసులకు సంబంధించి పీటీ వారెంట్ను జారీ చేశారు. సో 2023లో లాటరీలో అవినీతికి పాల్పడ్డారనేది అంబటి రాంబాబు పైన ప్రధానమైనటువంటి ఆరోపణ. గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ, ఇది ఆంధ్రప్రదేశ్లో సాగుతున్నటువంటి రాజకీయ పరిణామం. ఈ నేపథ్యంలో సాగుతున్నటువంటి వరుస కేసుల ప్రభావం మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబుని వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అంబటి రాంబాబు ప్రధానంగా కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఆరోపణలో ప్రధానంగా బ్యానర్ ఇష్యూ దగ్గర నుంచి మొదలైనటువంటి రాజకీయం ఒక్కసారిగా మాత్రం వేడెక్కినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. ఈ నేపథ్యంలో వరుసగా ఒక్కసారి బెయిల్ వచ్చినటువంటి కేసు కాకుండా వరుస కేసులు మాత్రం అంబటి రాంబాబును వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్సే కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, గుంటూరు కోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇచ్చినటువంటి యాక్షన్ అంటే పుష్ప సినిమా తరహాలో, ఆ యాక్షన్ తరహాలో ఎక్కడ తగ్గేది లేదు. వరుస కేసులు ఎన్ని పెట్టినా తగ్గేటువంటి ప్రసక్తే లేదనేది మాత్రం అంబటి రాంబాబు దగ్గర నుంచి ఒక యాక్షన్ రూపంలో వైసీపీ శ్రేణులకు అందినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు కోర్టు పరిసర ప్రాంతాల్లో ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సీఎం చంద్రబాబుపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబు బయటకు వచ్చేందుకు కొంత తీవ్రంగానే కష్టపడుతూ వస్తున్నారు. అయితే ఆయనను మాత్రం వరుసగా ఒకదాని తర్వాత మరొక కేసు వెంటాడుతుంది. పదే పదే ఏదో ఒక రూపంలో ఆయన కేసులు పెడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 40 కేసుల వరకు అంబటి రాంబాబుపై నమోదైనటువంటి పరిస్థితి ఉంది. గతంలో పోసాని కృష్ణమురళి లేదంటే వల్లభనేని వంశీమోహన్ పై ఏ విధంగా అయితే కేసులు నమోదు చేశారో అదే తరహాలో ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో కూడా కేసులు నమోదవుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం అంబటి రాంబాబుకు సంబంధించి అటు అంటే బెయిల్ తీసుకొచ్చేందుకు అటు కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటూ సక్సెస్ అయ్యారు. అయితే ఇటువంటి సందర్భంలో మరో పీటీ వారెంట్ అంటే 2023లో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల సందర్భంగా లక్కీ డ్రాలో అవినీతి జరిగింది అనేది ప్రధాన ఆరోపణగా పేర్కొంటూ ఓ కేసు అయితే నమోదైంది. దానికి సంబంధించి పీటీ వారెంట్ నమోదు చేయడంతో రాజమండ్రి జైలు నుంచి సత్తెనపల్లి తీసుకొచ్చారు. ఇక అక్కడి నుంచి కూడా కొంత అంబటి రాంబాబులో అంటే మామూలుగా ఆయన డల్ అయిపోయి ఉంటారు, పోసాని కృష్ణమురళి లేదంటే వల్లభనేని వంశీ లాగా డల్ అయిపోయి ఉంటారు అంటూ కూడా ఆయన కొంత ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ తాను ఎక్కడా కూడా తగ్గలేదు, తనలో ఉన్నటువంటి స్ఫూర్తి ఎక్కడా కూడా తగ్గలేదు, తనలో దూకుడు ఎక్కడా తగ్గలేదు, తను పోరాడే విధానం, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధానం కానీ వీటన్నిటికీ సంబంధించి నేను దూకుడుగానే వెళ్ళబోతున్నాను అనే సంకేతాలు మాత్రం తగ్గేదేలే అంటే పుష్ప సినిమాలో ఉన్నటువంటి ఒక మేనరిజం ఆయన చూపించడం జరిగింది. ఇది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. అటు కాపు సామాజిక వర్గ నేతలు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో కొంత అసంతృప్తి అంటే ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అంటే అంబటి రాంబాబులో ఇంకా భయం తీసుకురాలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనే కోపం కూడా టీడీపీ కేడర్ లో కొంత వ్యక్తం అవుతుంది. ఎస్ వెంకట, మరోవైపు అంటే అక్కడ వ్యాన్లో ఉన్నటువంటి అంబటి రాంబాబుని చూసుకున్న తర్వాత తగ్గేదేలే అనేటువంటి స్టైల్లో ఆయన కోర్టు దగ్గర ఇచ్చినటువంటి రియాక్షన్ కానివ్వండి, ఆయన మొహంలో ఉన్నటువంటి ఏదైతే ధీమా కానివ్వండి, అంటే వరుస కేసుల ప్రభావం అంబటి రాంబాబును ఏమీ చేయలేవు, ఏది చేయలేదు అనేటువంటి ఇష్యూని మాత్రం వైసీపీ కార్యకర్తలకు ఒక మెసేజ్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితులు ఆ కోర్టు పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే తాజాగా పీటీ వారెంట్కి సంబంధించి ప్రధానంగా ఎలాంటి వాదనలు జరిగినాయి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? అంటే వాదనలకు సంబంధించి ప్రస్తుతానికి పీటీ వారెంట్ లో ఆయన ఏదైతే దానికి అంటే తాను ఏ తప్పు చేయలేదు, కావాలని తను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడో జరిగిన వ్యవహారానికి సంబంధించి ఆధారాలు లేకుండా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి అనే ఆవేదన అయితే ఆయన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అంటే దీనికి సంబంధించి ఆయనకు రిమాండ్ విధించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఒకవేళ రిమాండ్ విధించి మళ్ళీ బెయిల్ ఒకవేళ వచ్చినా సరే మరో పీటీ వారెంట్ దాఖలు చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే మొత్తం 40 కేసులు ఇప్పటివరకు 2-3 కేసుల్లోనే ఆయనకు బెయిల్ వచ్చింది. మిగిలిన కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్లు సిద్ధంగా ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో, అదేవిధంగా అటు ఉత్తరాంధ్రలో, ఇటు రాయలసీమ ప్రాంతంలో కూడా కొన్ని కేసులు నమోదు చేశారు. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా, నెల్లూరు జిల్లాలో కూడా మరికొన్ని కేసులు నమోదై ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అంబటి రాంబాబు విషయంలో భవిష్యత్తులో అయితే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇదే అంశానికి సంబంధించి నా మీద కావాలని కేసులు పెడుతున్నారంటూ కూడా అంబటి రాంబాబు తరపు న్యాయవాదుల ద్వారా కోర్టులో తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది.
ఎస్ వెంకట్, వరుస కేసులు అంటే 1 by 1 వస్తున్నటువంటి కేసులు ఒకసారి మనం పరిశీలించిన ఆల్మోస్ట్ అంటే వైసీపీ లీగల్ టీం కూడా విస్తృతంగా ప్రయత్నాలు చేయడం, సో బెయిల్ పిటిషన్కి సంబంధించి కొంతవరకు సానుకూల పరిస్థితులు ఉంటాయంటే మరో కేసులో మళ్ళీ అంబటి రాంబాబు తెర మీదకి రావడం, మళ్ళీ ఆయన కస్టడీలోకి పంపించడం, ఇదే తంతు సాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ వరుస ఏదైతే ఈ కేసుల పరంపరకు సంబంధించి వైసీపీ లీగల్ టీం నుంచి ఏమైనా స్పందించిందా? సో వారేమైనా అంబటి రాంబాబును బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో ఏమైనా ఉన్నారా? అయితే ఇటీవల కొంత వైసీపీ లీగల్ టీం స్పందించింది, కానీ అంబటి రాంబాబుని బయటికి తీసుకురావడం మాత్రం కొంత ఇబ్బందికరంగానే చెప్పే పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్ళిన ఎవరైనా సరే బయటికి రావడం అనేది కష్టంగానే కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, లేదంటే బోరగడ్డ అనిల్ కుమార్ కానీ, నందిగం సురేష్ కానీ, ఇలా చాలా మంది నేతలు, పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీమోహన్, ఇలా చాలా మంది నేతలు 14 రోజుల రిమాండ్ తో వాళ్ళు జైలుకు వెళ్లారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే త్వరగా కనపడలేదు. అలాగే మద్యం కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే రాజు కేసిరెడ్డి, ఇలా చాలా మంది జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరు కూడా బయటకు రాలేదు. కాబట్టి ఇప్పట్లో అంబటి రాంబాబు బయటకు వచ్చే సంకేతాలు లేకపోవచ్చు అనేది కూడా వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి సిగ్నల్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత రెచ్చగొట్టే విధంగా ఉంది అనే కామెంట్స్ కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కోర్టు పరిసర ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఒక సిగ్నల్ వైసీపీ శ్రేణుల్ని కొంతవరకు ధీమా వ్యక్తం చేసి, నేను పరోక్షంగా అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పరోక్షంగా కూటమి నేతలకి నేను ఎక్కడ తగ్గేటువంటి ప్రసక్తే లేదు అని ఒక హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. తాజాగా తగ్గేదేలే అని పుష్ప స్టైల్లో కోర్టు ముందు అంబటి రాంబాబు యాక్షన్ చేసినటువంటి పరిస్థితులు. అయితే బస్సులో నుంచే పుష్ప స్టైల్లో తగ్గేదే లేదనేది మాత్రం ఒక సంకేతాలు ఇచ్చారు అంబటి రాంబాబు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేటువంటి ప్రసక్తే లేదని ఒక సంకేతం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి గుంటూరు కోర్టులో అంబటి రాంబాబు పైన మరో పిటిషన్ పీటీ వారెంట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా సంక్రాంతి లక్కీ డ్రా వసూళ్ల కేసుకు సంబంధించి పీటీ వారెంట్ను జారీ చేశారు. 2023లో లాటరీలో అవినీతికి పాల్పడ్డారనేది మాత్రం అంబటి రాంబాబుపై వచ్చినటువంటి ప్రధాన ఆరోపణ.